వాళ్ళని వేరే సంస్థలోకి పిలిస్తే తీసుకోవచ్చు. అది వాళ్ళు పిలిస్తే వెళ్తారు, అంతేగాని వీళ్ళు రుద్దరు. అదే ఓ రకంగా చెప్పాలంటే మనం వ్యాపారాలు, ఇది కుటుంబ వ్యాపారాలు ఉంటాయి చూడండి. కుటుంబ వ్యాపారాల్లో ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అతనికి ఆర్థికంగా బాగా సబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఆయన 100 కోట్ల రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తున్నాడు, నువ్వు తీసుకో మనోడైతే నీకు బాగా సలహాలు ఇస్తాడు అని చెప్పి కుటుంబంలో ఎట్లా చెప్పుకుంటారు. అదొక కుటుంబం వాళ్ళది. ఆ కుటుంబంలో ఇతనికి మంచి పొలిటికల్ అవగాహన ఉందబ్బా అంటే ఎప్పుడో తీసుకుని ఉండాలి. ఆయన 2 సార్లు బీజేపీ ఎంపీ, అది మర్చిపోతున్నారు. ఆయన 2 సార్లు బీజేపీ ఎంపీ, 5 సార్లు పోటీ చేశాడు. ఆయన ఏరియాకి సంబంధించినటువంటి ప్రముఖగా చేసింది 60లలో 70లలో. అప్పట్లోనే బీజేపీకి వచ్చేసాడు ఆయన. ఆ తర్వాత ఆయన్ని 5 సార్లు కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తే 2 సార్లు గెలిచాడు, 3 సార్లు ఓడిపోయాడు. తమిళనాడు అధ్యక్షుడిగా చేశాడు బీజేపీకి అంతకుముందు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఇచ్చింది. కాబట్టి ఇవాళ ఆర్ఎస్ఎస్ పంపించింది ఏం లేదా ఆయన్ని, లేదా ఆయన్ని ఆ పోస్ట్ ఇవ్వడం ద్వారా ఆర్ఎస్ఎస్ని సంతుష్టీకరించడం కూడా కాదు. జగదీప్ ధన్కడ్ అంటారా, ఆయనదే విషయం ఏంటంటే ఖట్టర్ బీజేపీ క్యాండిడేట్గానే ఫీల్ అయ్యాడు ఆయన, అలాగా కల్పించగలిగాడు పబ్లిక్ వాళ్ళల్లో. కానీ తప్పు ఎక్కడ చేశాడంటే భయపడిపోయాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ గట్టిగా దబాయించాడు.